ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. మామూలుగా 30,000 రూపీస్ బడ్జెట్లో మంచి కెమెరా మొబైల్ ఏది అంటే ఇండియన్ బుర్రలకు అందరికీ గుర్తుకొచ్చేది రెండు బ్రాండ్స్ అండి. ఒకటి వచ్చేసి వివో, మరొకటి వచ్చేసి ఓప్పో. కాదంటారా? రీసెంట్గా నన్ను 30,000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ కెమెరా మొబైల్ అనేది ఇదని చాలామంది అయితే అడుగుతున్నారు. సో రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన వివో V40 ఇంకా ఒప్పో రెనో 12కి కంపారిజన్ అయితే చూద్దాం. లాస్ట్లో ఈ మొబైల్స్లో ఏ మొబైల్ మీరు చూస్ చేసుకుంటారో కూడా కమెంట్లో చెప్పేసేయండి. కొద్దిగా ప్రైస్తో కంపారిజన్ స్టార్ట్ చేసేసి V40 వచ్చేసి 35,000కి లాంచ్ అయితే ఫస్ట్ సేలో 31,500కి అయితే స్టార్ట్ అవుతుంది. అది కూడా కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని 8GB 128GB వేరియంట్. రెనో 12 వచ్చేసి 33,000కి లాంచ్ చేసి 30,000కి అయితే ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తోటి అమ్ముతున్నారు. అది కూడా 8GB 256GB. వివో వాళ్ళు మొబైల్ లాంచ్ చేయకముందు వీళ్ళు 28,800 వీళ్ళు పెట్టినట్టుగా నేనైతే చూసాను. వివో వాళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టేసరికి వీళ్ళు కూడా ప్రైస్ అయితే పెంచేశారు. మిగతా కంపారిజన్ మాట్లాడుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. నాకు ఎంతో కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే V40లో పూర్తిగా కర్వ్డ్ డిస్ప్లే, అది కూడా స్కాట్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ గ్లాస్ ఫినిషింగ్గా ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ వచ్చేసి ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్ ఉంటుంది. అలాగే డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. రెనో 12 విషయానికి వస్తే క్వాడ్ కర్వ్డ్, అది కూడా గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే వాడారు. అండ్ కెమెరాస్ వచ్చేసి స్క్వేర్ షేప్లో 3 కెమెరాస్ సేమ్ ఓల్డ్ డిజైన్ అయితే ఉంది. IP60 వాటర్ రేటింగ్, అలాగే స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే విషయానికి వస్తే V40లో 6.78 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 1.5K రిజల్యూషన్తో వస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. SGS సర్టిఫికేషన్ కూడా ఉంది. రెనో 12 విషయానికి వస్తే 6.7 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1200 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఈ రెండు మొబైల్స్లో మేజర్ డిఫరెన్స్ ఇక్కడే ఉన్నాయండి, ప్రాసెసర్ ఇంకా ఏఏ ఫ్యూచర్ విషయాలలో. V40 విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. 2.63 మ్యాక్సిమం GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. Antutu వచ్చేసి 8.5 lakhs స్కోర్ అయితే చేయగలిగింది. అండ్ Android 14 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. రెనో 12 వచ్చేసి డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే వాడారు. 2.5 మ్యాక్సిమం GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్ అయితే ఇస్తారు. Antutuలో వచ్చేసి 6,10,000 స్కోర్ అయితే చేయగలిగింది. నార్మల్గా డైలీ యూజ్ చేసే వాళ్ళకి రెండు మొబైల్స్ ఈక్వల్గానే ఉంటాయండి. హెవీ గేమ్ ఆడే వాళ్ళకి, హెవీ మల్టీ టాస్కులు కూడా చేసే వాళ్ళకైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ బెటర్గా ఉంటుంది. ఈ రెండు మొబైల్స్లో ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఒప్పో మొబైల్లో చాలా ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయండి. బట్ వివోలో 2-3 మాత్రమే ఉన్నాయండి. ఒప్పో వాళ్ళు ఎక్కువ హైలైట్ చేసింది కూడా వాళ్ళ ఫోన్లో ఏ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మాత్రమే. కెమెరా విషయానికి వస్తే వివో వాళ్ళు వాడిన సెన్సార్స్ అన్ని కూడా ఫ్రంట్ కెమెరాతో సహా 50 MP వాడారు. ఎక్కడ కూడా కకృతి అయితే పర్లేదు. అది కూడా జైస్ వాళ్ళ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి ఇమేజ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ GNJ సెన్సార్ అయితే వాడారు. బ్యాక్ మెయిన్ కెమెరా తోటి అలాగే ఫ్రంట్ కెమెరా తోటి 4K వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. రెనో 12 విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50+8+2 MP, ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు.
ఒప్పో వాళ్ళ కెమెరాస్ కూడా సూపర్గా ఉంటాయండి, బట్ కొంచెం బ్యూటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఒప్పోలో వాడిన స్పెషల్ ఏఐ ఫ్యూచర్ అండి, ఏఐ బ్యూటీ ఫేస్. మనం ఫోటో దిగుతున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా కళ్ళు ఓపెన్ చేసేస్తుంది. రెండు మొబైల్స్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. వివోలో మాత్రం సెకండరీ కెమెరా 50 MP అల్ట్రావైడ్ సెన్సార్ ఇచ్చారు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది. అల్ట్రావైడ్ సెన్సార్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే వివోలో 5500 mAh బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. రెనో 12 విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. రెండు కూడా సేమ్ ఛార్జింగ్ స్పీడ్తో వస్తున్నాయి కాబట్టి 35 minutes 40 minutesలో అయితే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. రెండు మొబైల్స్ కూడా ఈజీగా 1 day అయితే వాడేసుకోవచ్చు. ఇక ఈ రెండు మొబైల్ యొక్క థిక్నెస్ చూసుకున్నట్లయితే వివోలో వచ్చేసి 7.58 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అదే ఒప్పో రెనో 12లో వచ్చేసి 7.57 mm థిక్నెస్ అయితే ఉంటుంది. ఇవండి ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఓవరాల్ కంపారిజన్. మీకు ఎలా అనిపించిందో మాత్రం కమెంట్లో చెప్పేసేయండి. అండ్ ఈ రెండు మొబైల్స్లో ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఏది మీరు చూస్ చేసుకుంటారో కూడా కమెంట్లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసేయండి.